ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఒక కాకి చెట్టు కొమ్ము మీద వాలింది. తను తెచ్చుకున్న మాంసం ముక్కను తినసాగింది. అది చూచిన ఒక నక్క కాకి తినే మాంసపు ముక్కను కొట్టేసి తినాలనుకుంది. కాకి ఉన్న చెట్టు కింద నిలబడి, కాకి కాకి నీవు బాగా పాడతావంట, ఒక పాట పాడవా నా కోసం అంది. అప్పుడు కాకి మాంసపు ముక్కను ఒక కాలి క్రింద పెట్టుకొని కాగా అని పాడింది. అబ్బా ఎంత కమ్మగా పాడు, కోయిల కంటే చక్కగా పాడ అని పొగిడింది. మళ్ళీ నక్క కాకి కాకి నీవు బాగా నాట్యం చేస్తావంట, చేయవా అని అడిగింది. అప్పుడు నక్క కాకి మాంసపు ముక్కను నోటిలో పెట్టుకొని నాట్యం చేసింది. నక్క కాకి తెలివిని చూసి ఆశ్చర్యపోయి, కాకి నువ్వు ఒకేసారి పాట పాడుతూ నాట్యం చేయవా, చూడాలని ఉంది అని అడిగింది. అప్పుడైనా మాంసపు ముక్క తనకు దొరుకుతుందని ఉంది. అయితే ఆ తెలివైన కాకి మాంసపు ముక్కను తినేసి అప్పుడు నక్క అడిగినట్లు పాట పాడుతూ నాట్యం చేసింది. దానితో నక్క తన మాయమాటలతో కాకిని మోసం చేసి మాంసపు ముక్కను సంపాదించలేకపోయినందుకు విచారిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, మనం ఏ పని